కొడుకు ప్రాణాన్ని కాపాడిన 2 ఇడ్లీలు. ఒక ఆవిడ ప్రతిరోజు తన ఇంటి పెట్టెగోడ పైన ఆకులో 2 ఇడ్లీలు పెడుతూ వస్తుంది. ఆ దారి గుండా వెళ్తూ ఆకలితో ఉన్నవారు ఎవరైనా తింటారేమో అని. అయితే ఆ దారిని వెళ్లే ఒక ముసలాయన ప్రతిరోజు ఆ ఇడ్లీలు తీసుకుని ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్తూ ఉండేవాడు. అయితే ముసలాయన ప్రతిరోజు ఏమంటున్నాడు వినాలనుకుని ఆవిడ గోడ మీద ఆకులో 2 ఇడ్లీలు పెట్టి అతనికి కనబడకుండా గోడ పక్కనే నిలబడి ఉంది. కొంతసేపటికి ఆ ముసలాయన వచ్చి ఆ 2 ఇడ్లీలు తీసుకుని, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసిన పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది అని ప్రతిరోజు ఇడ్లీ తీసుకుంటూ ఇదే మాట అంటూ వెళ్లేవాడు. ఆ మాటలు విన్న ఆ ఇంటి ఆవిడ చల్లగా ఉండమ్మా అంటూ చేతులెత్తి మొక్కకపోయినా పర్వాలేదు, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు, కనీసం ధన్యవాదాలమ్మా అని చెప్పడం కూడా తెలియదు ఆ ముసలాయనికి. ఏదో చెత్తవాగుడు వాగుతూ పోతున్నాడని చాలా కోపంతో రగిలిపోయింది. కొన్ని రోజులకి అతను అనే మాటల్ని తట్టుకోలేక ఆ ముసలాయనికి విషం పెట్టి చంపేస్తే బాగుండని అనుకుని 2 ఇడ్లీల్లో విషం కలిపింది. కానీ వెంటనే తను చేస్తుంది తప్పు అని భావించి, నేనేంటి ఇలా మారిపోయాను, అతను ఏదో అంటే నేనెందుకు ఇలా చేయాలంటూ ఆ విషం కలిపిన ఇడ్లీలను పడేసి మంచి ఇడ్లీలను గోడపైన పెట్టింది. ఆ ముసలాయన ఆ రోజు కూడా వచ్చి ఇడ్లీ తీసుకువెళ్తూ, నువ్వు చేసే పాపం నీ దగ్గరే ఉంటుంది, నీ పుణ్యం మాత్రం నిన్ను వచ్చి చేరుతుందంటూ వెళ్లిపోయాడు. ఆ మాటలు విన్న ఆవిడికి తీవ్రమైన కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంది. అయితే ఆ రోజు మధ్యాహ్నం ఎవరో తలుపు తట్టినట్లు అనిపిస్తే వెళ్లి తలుపు తెరిచింది. ఎదురుగా మురికి బట్టలతో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్లిపోయిన తన కొడుకే. అప్పుడు ఆమె తన కొడుకుని చూసి ఆశ్చర్యపోతూ, ఏమైంది ఇలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఆ యువకుడు, అమ్మా, ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగిలించారు, చేతిలో చిల్లి గవ్వలేదు, బాగా ఆకలి వేసి కళ్ళు తిరిగి పడిపోయాను, ఎవరో ఒక ముసలాయన తన దగ్గర ఉన్న 2 ఇడ్లీలు నాకిచ్చి నా ఆకలి తీర్చి నా ప్రాణాలు నిలబెట్టాడు. ఆ మాటలు వినగానే ఆమెకు ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఒకవేళ నేను విషం కలిపిన ఇడ్లీలు పెట్టి ఉంటే ఈ పాటికి నా కొడుకు శవమై ఇంటికి చేరేవాడంటూ కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది ప్రతిరోజు ఆ ముసలాయన చెప్పే మాటలకు అర్థం. నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు